బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సంరంభానికి అడుగు పెడుతున్న అపురూప సందర్భం ఇది. ఈ అద్భుత ఘట్టాన్ని అంబరానంటేలా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో నాటి ఉద్యమ పోరాట పంద జ్ఞాపకాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్లలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసింది. ఆనాటి పార్టీ ప్రచార జెండాను కేసీఆర్ పునరావిష్కరించారు. తెలంగాణ కోసం తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించి ఉజ్వల ప్రస్థానం సాగిస్తుంది బీఆర్ఎస్. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో నాటి ఉద్యమ పంతా పోరాట జ్ఞాపకాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా మొదలైంది. 25 ఏళ్ల కిందట గులాబీ జెండాపై రైతు నాగలితో పార్లమెంటరీ పంతా పోరాటానికి నడుం బిగించారు. రైతు నాగలి గుర్తుతో స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లారు. ఆనాటి కేసీఆర్ పార్లమెంటరీ పంతా పోరాటానికి మహాజనం జైకొట్టారు. రైతు నాగలి గుర్తుతో కూడిన గులాబీ జెండా రజతోత్సవ వేళ ఆనాటి విషయాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ ఆవిర్భావానంతర మొదటి ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణ సాధనకు స్థానిక ఎన్నికలతో ముందడుగేసింది గులాబీ దళం. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001లో జరిగింది. ఆవిర్భవించిన 2 నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికతతో స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ జనం తీర్పు కోసం అధినేత నిర్ణయంతో ఎన్నికల్లో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలిపింది. గులాబీ జెండాపై రైతు నాగలి గుర్తుతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం బ్రహ్మరథం పట్టింది. ఆ ఎన్నికల్లో 82 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, వందలాది ఎంపీటీసీలు జయకేతనం ఎగరవేశారు. నాటి నుంచి 25 ఏళ్ల పాటు తిరుగులేని మహోజ్వల ప్రస్థానం కొనసాగించింది గులాబీ జెండా. ఉద్యమ రథసారథి దార్శనికత ఫలించి రాష్ట్రంగా ఏర్పడ్డ అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సగర్వంగా నిలిచింది. రెండు 2001లో జరిగిన స్థానిక సమరంలో నర్సంపేట, నల్లబెల్లి స్థానం నుంచి జెడ్పీటీసీగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పెద్ది విజయం సాధించారు. కాగా ఆ సందర్భంలో క్లాత్ మీద బ్రష్తో రాయించిన ఎన్నికల ప్రచార బ్యానర్ను పార్టీ 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ వేడుకల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేత పునరావిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ఆనాటి పార్లమెంటరీ ఉద్యమ పంతా పోరాట జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర పార్టీ నేతలు. నాటి బ్యానర్ను భద్రపరిచి ఉద్యమ సందర్భాన్ని మరోసారి స్మరించుకునేలా చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి బృందాన్ని అధినేత కేసీఆర్ అభినందించారు. రజతోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.